మమతా బెనర్జీ గారి గురించి వచ్చింది. బీజేపీ ఒక నాయకుడు రేట్ ఎంత అనే వ్యాఖ్యలు చేసిన అది అది ఎట్లా చూడొచ్చు మనం అసలు? అలా మాట్లాడే తీరు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? మీరు రాజకీయంగా మీరు కూడా ఉన్నారు. ఇలాంటి మాటలు ఒక రాజకీయవేత్త మాట్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు సనాతన ధర్మంలో, భారతదేశ ధర్మంలో హ్మ్. మహిళకు ప్రాధాన్యత అంటారు. హ్మ్. ఇలా మణిపూర్‌లో జరిగుతుందేంటి? హ్మ్. ఉత్తరప్రదేశ్ అత్రాస్‌లో జరిగిందేంటి? సంఘటన అవును. దళితులపైన దాడేంటి? అవును. ఇయాల మమతా బెనర్జీ పైన వ్యాఖ్యలేంటి? ఒక్కసారి ఆలోచన చేయాలి ఆ పార్టీ నాయకులు. హ్మ్. మనం మాట్లాడుతున్న మాటలేంటి? ఆచరిస్తున్న తీరేంది? హ్మ్. ఇవన్నీ ఆలోచన చేయకుండా ఏది పడితే అది మాట్లాడడం అనేది ఫ్యాషన్‌గా అయిపోయింది. భారతదేశ రాజకీయాల్లో ఒకే పార్టీ, ఒకే నినాదమా? ప్రాంతీయ పార్టీలు బతుకుద్దా? ప్రజల ఎజెండాను నెత్తికెక్కువద్దా? ఇయాల డీఎంకే బతలేదా తమిళనాడుల? కర్ణాటకలో జేడీఎస్ బతకలేదా? పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ లేదా? జార్ఖండ్‌లో జేఎంఎం లేదా? ఒరిస్సాలో బీజేడీ లేదా? తెలంగాణలో కూడా బీఆర్ఎస్ గట్టినే ఉంటది. హ్మ్. చాలామంది కళ్ళుగంటా ఉన్నారు. స చాలామంది కళ్ళుగంటా ఉన్నారు. హ్మ్. మీరే అంటున్నారు తెలంగాణలో బీఆర్ఎస్ అట్లే ఉంటది అంటున్నారు గానీ, ఇళ్ళ నుంచి పోయిన నాయకులు అసలు పార్టీ నిర్మాణమే లేదంటున్నారు గదా! ఆ! ఇప్పుడు రాజకీయాల్లో హ్మ్. 65 లక్షల మంది సభ్యత్వం భారత హ్మ్. రాష్ట్రానికి ఉంది. హ్మ్. ఇయాల పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారు యువకుడుగా ఉన్నాడు. హ్మ్. ఒకవైపు మా పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. హ్మ్. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. హ్మ్. ఈ రాష్ట్ర రాజకీయాలు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. హ్మ్. తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ అంశాల పట్ల సోయున్న నాయకుడు. హ్మ్. వారి తర్వాత ఇంకో నాయకుడు అద్భుతమైన నాయకుడు ఉంటే, వీళ్ళకి అసలు నాయకులు లేనోడొచ్చే మాకు ఇప్పుడు పాఠాలు చెప్పినట్టుంది వీళ్ళకు. హ్మ్. వాళ్ళకు నాయకుడు ఎవరో తెలవదు వాళ్ళకు. హ్మ్. రేపు భవిష్యత్తు ఏందో తెలవదు వాళ్ళకు. హ్మ్. కాబట్టి శ్రీహరి లాంటి వాళ్ళు మారంగానే ఈ మాటలు అంటున్నారు. ఎవరైనా ఇప్పుడు రాజకీయాల్లో ఆయన అవకాశం కోసం ఆయన మారతాడు. హ్మ్. ఆయన బిడ్డకు అవకాశం కోసం మారినాడు. హ్మ్. వారే నెల రోజుల ముందు ఏం మాట్లాడారు? హ్మ్. సీఆర్ గారే నెల రోజుల ముందు ఏం మాట్లాడారు? అసెంబ్లీలో. మేము మేడిగడ్డ పోయినప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఏం మాట్లాడారు? ఆ! ఓకే. రాజకీయాల్లో మీ అవసరాల కోసం పోయినారు. ఎళ్ళండి. కానీ హ్మ్. ఒక వ్యక్తి పోయినంత మాత్రాన వ్యవస్థ మొత్తం నష్టపోద్దనేది తప్పు. హ్మ్. కాబట్టి ఇయాల రాజకీయాల్లో జరుగుతున్న ఈ టెండెన్సీ ఏదైతే ఉందో, హ్మ్. దీన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎందుకోసం పోతా ఉన్నారు? ఎవరు ఏ ప్రయోజనాల కోసం పోతా ఉన్నారు? హ్మ్. ఎవరు ఎందుకు పోయి దూషిస్తా ఉన్నారు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. అంత ఈజీగా ఏమి లేదు. ప్రజలేదో మొత్తము మనం చెప్పిన మాటలని మిర్రర్ టీవీ ద్వారా దూదిమెట్ట బాలయ్య చెప్పగానే ఇదంతా ఏదో వాస్తవమైనట్టు, హ్మ్. ఇవన్నీ దీంట్లో ఇది ఇప్పుడు పాలేదో నీళ్ళేదో తేల్చుకునే అంటే అవకాశం అంశలెక్కనే ప్రజలు. హ్మ్. ప్రజలకేం తెలవదు నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటా. కానీ ప్రజలే చరిత్ర నిర్మాతలు. 100% మనం జరుగుతున్న ప్రతి ఈ అంశాన్ని యొక్క చూస్తారు. అపోహ గూడా ఉన్నది. ఏముంది? నేను కేసీఆర్ భజన చేసే వాళ్ళకే పదవులు దక్కినాయి. కేసీఆర్ భజన చేసే వాళ్ళకే అన్నీ దక్కినాయి. కానీ కింది స్థాయికి అసలు ఎలాంటి న్యాయం జరగలేదని మీ పార్టీలో చాలా బలంగా విమర్శిస్తున్నారు. అంటే దానిపైన మీరు ఏం చెప్తారు? ఇప్పుడు 100% హ్మ్. రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ ఉన్నప్పుడు, హ్మ్. ఆ రాజకీయ పార్టీలో అవకాశాలనేవి అందరికి కావాలని కోరుకుంది. ఎందుకంటే పెద్ద వ్యవస్థ కదా! హ్మ్. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని మా సొంత పార్టీ అనుకున్నారు. హ్మ్. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ టీఆర్ఎస్ పార్టీ అంటే మా పార్టీ అది, మా హ్మ్. కుటుంబము, కేసీఆర్ అంటే మా కుటుంబ పెద్ద అనుకున్నాడు. హ్మ్. కేసీఆరే మా కుటుంబంలో పెద్ద అనుకున్నాడు కదా! హ్మ్. గట్టనే పరిపాలన చేసిన కేసీఆర్ కూడా. హ్మ్. వాస్తవానికి మొదటగా రైతాంగం బాధలు తీర్చాలనుకున్నాడు, రైతాంగం బాధలు తీర్చాడు. హ్మ్. తర్వాత కరెంటు బాధ తీర్చాడు, కరెంటు బాధ తెచ్చాడు. హ్మ్. తదనంతరం ప్రజలలో ఉన్నటువంటి ముసలి వాళ్ళు కావచ్చు, కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ బాధలను తీర్చినారు. తదనంతరం క్రమంలో పార్టీ నిర్మాణం చేసే క్రమంలోనే అధికారంలోకి కోల్పోయినాం మేము. హ్మ్. వాస్తవానికి ఒక పెద్ద కొడుకులాగా చూసుకునే క్రమంలో, కిందికొచ్చే క్రమంలోనే అధికారంలోకి కోల్పోయాను వాస్తవానికి. ఈసారి అంటే కాక మీరు గూడా ఒప్పుకుంటున్నారు. మూడోసారి అధికారంలోకి వస్తే హ్మ్. 100కు 100% హ్మ్. పార్టీని, పార్టీ కోసం ఎవరైతే పనిచేసి కొంతమంది ఎవరైతే మిగిలిపోయినరో హ్మ్. వాళ్ళని కావచ్చు, అదేవిధంగా పార్టీ కోసం ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాస్తవం కూడా. హ్మ్. అటువంటి వాళ్ళందరిని కూడా ఈసారి మనము చేద్దామనే ఆలోచనకు వచ్చే వరకే అధికారంలోకి మేము త్రుటిలో తప్పి ఓడిపోయాం. హ్మ్. వాస్తవంగా వందల మంది ఉంటారు, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. హ్మ్. అంత బీఆర్ఎస్ పార్టీ, ఇంకోటి లేదు పార్టీ వాస్తవంగా. ఎక్కడిది నిన్నమన్నటి దాకా? అవును. నిన్నమన్నటి దాకా ఎక్కడుంది తెలంగాణలో ఏ పార్టీ ఉంది? అంతే. అంత బీఆర్ఎస్ఏ, అంత సింగిల్ డిజిట్ బీఆర్ఎస్ఏ. ఆ! అందరు కూడా సింగిల్ డిజిటే కదా! హ్మ్. ఆ క్రమంలో ఏమైందంటే యాస్పిరేషన్స్ ఎక్కువ కావడము, హ్మ్. ఆళ్ళ ఆలోచనకు అనుగుణంగా కింది స్థాయిలో కేసీఆర్ గారు ఎవరు చూస్తారు, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకత్వాన్ని చూడగలుగుతాడు. హ్మ్. రాష్ట్ర స్థాయిలో వారితో ఉద్యమంలో వాళ్ళందరినీ మాలాంటి వాళ్ళందరినీ అక్కున చేసుకున్నారు. కానీ గ్రామీణ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు చూడాలి?
అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే చూడాలి, అక్కడ ఉన్న లోకల్ పార్టీ చూడాలి, అక్కడ ఉన్న లోకల్ జిల్లా మినిస్టర్ చూడాలి. వాళ్ళతోని సమన్వయం చేయడంలో కొంత ఆ ఇబ్బందితోటి ఏమైందంటే ఒక అపోహ బయటికి వెళ్ళింది వాస్తవంగా. ఆ అపోహతో ఏమైందంటే మా మీద ఆల్రెడీ కాసుకొని కూర్చున్నారు బదనాం చేయడం. ఇప్పుడు ఒక పథకం నీకు వచ్చింది, నెక్స్ట్ పథకం నీకు వస్తుందని చెప్పే లోపలనే వానికి వచ్చింది నీకు రాలేదు అని చెప్పుడు. ఈ రకమైనటువంటి ఒక ప్రాపగండాన్ని చేసి భారత రాష్ట్రమితి కాక మూడోసారి అధికారంలోకి వస్తే మా ఆటలు చెల్లవన్న వాళ్ళు చాలామంది అనుకున్నారు. అమ్మాయిగా మాకు రాజకీయ భవిష్యత్తు లేదనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక కొంతమంది ఇక పగబట్టినట్టే కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు అయితే ఇక వాళ్ళే మొత్తం ఆ కాంగ్రెస్ పార్టీని పెంచినట్టు పోషించినట్టు చూసిన పత్రికలు కూడా ఉన్నాయి, వాస్తవంగా ఛానల్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమైనా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఏందో కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఈ విధంగా కేసీఆర్ గారిని ఉద్యమంలో ఎట్టయితే పగబట్టిరో అధికారం నుంచి దించడం కోసం కూడా అట్లా పగబట్టినారు. ఆ పగబట్టి ప్రజల మధ్యన, పార్టీ మధ్యన, కార్యకర్తల మధ్యన ఒక వైషమ్యాలను సృష్టించి, ఒక అపోహను సృష్టించి, ఇలా అన్ని అపోహలు సృష్టించినా కూడా కొద్ది మార్జిన్తో ఓడిపోయినాం. డెఫినెట్గా ఫినిక్స్ పక్షి సూర్యుని వైపు ఎట్టయితే పరిగెత్తుదో 100% ఈ గులాబీ జెండా కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ ఆల్రెడీ లేస్తూనే ఉంది. అంటే బస్ యాత్ర జరుగుతుంటే మహబూబాద్ 1,00,000 పైచీలకు జనం వచ్చారు, మహబూబ్నగర్లో 50,000 పైచీలకు వచ్చారు. సక్సెస్ అయిందా? సక్సెస్ కాదు, నేను చెప్తాను కదా. ఇంతమంది జనం వచ్చి అయ్యో కేసీఆర్ 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 అంటా ఉంటే కనపడుతుంది కదా ప్రజల్లో ఆస్పిరేషన్ ఏందని. ప్రజలు ఏం కోరుకుంటారో తెలిసట్లేదా? ప్రజలు ఏమనుకుంటారో తెలియట్లేదా? కాబట్టి మీరేమనుకుంటారు ఓట్లు వస్తేనే సక్సెస్ అయినట్టు, సీట్లు వస్తేనే సక్సెస్ అయినట్టు అని మాట్లాడుతూ ఉన్నారు. తెలుస్తుంది కదా ప్రజలు నీళ్ళతో ఎట్లా మమేకమవుతుండ్రో. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో కొంతమంది పార్టీలు కేసీఆర్ని ఇంకా దెబ్బ మీద దెబ్బ కొట్టాలని, కేసీఆర్ ఉంటే మా ఆటలు సాగవని, కేసీఆర్కి నిరంతరం ఏముంటుంది, ఈ తెలంగాణ బాగుపడాలని ఉంటుంది. కేసీఆర్కి ఏముంటుంది, అయ్యో తెచ్చిన తెలంగాణ కోసం కొట్లాడినాం, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఏదైనా చేయాలని ఆలోచన ఉంటుంది. రేవంత్ రెడ్డికి ఏముంటుంది, తెలంగాణ కోసం వ్యతిరేకంగా పనిచేసినాం, తెలంగాణ ఉద్యమంలో మీద రాలేసినాం, రైఫీలు గురిపెట్టినాం, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసినాం, చంద్రబాబు నాయుడు సంఖ్యలో చేరినాం, కాబట్టి చంద్రబాబు నాయుడుకు మంచి చేయాలని ఉంటుంది. మా కేసీఆర్కి ఏముంటుంది, ప్రజలకు మంచి చేయాలని ఉంటుంది. దీనికోసం కొట్టానే కాబట్టి 100% తెలంగాణ ఉద్యమ ద్రోహులందరూ కలిసి కేసీఆర్ని మూడవసారి అధికారంలో రాకుండా చేసినారు. వాళ్ళు సఫలమైనారు. మేము మా నాయకుడిని కాపాడే క్రమంలో, మా నాయకుడిని ఇంకా ముందు తీసుకుపోయే క్రమంలో మేము విఫలమైనాం. వాస్తవం. ఎందుకు విఫలమైన దానికి ఆత్మవిమర్శ ఉంటుంది. అది పార్టీలో టీవీ ద్వారా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా అంతర్గత విషయం. ఓడిపోయినప్పటి నుంచి ఏ పార్టీ అయినా గెలిచిన పార్టీ సమీక్ష లేదు, మూడో స్థానం వచ్చిన పార్టీ సమీక్ష లేదు. మేము నిరంతరం ఇటును రైతు కోసం నల్లగొండలో ఏదైతే నాగార్జున సాగర్ శ్రీశైలం సంబంధించిన డ్యాముల్ని ఇలా కేంద్రానికి అప్పచెప్ప చూస్తూ ఉంటే, కేఆర్ఎంకి అప్పచెప్తా ఉంటే 1,00,000 మందితో జనం సభ పెట్టి జనం ఘోష, రైతు ఘోషను ప్రజలకు వినిపించింది, ప్రభుత్వాలకు వినిపించింది కేసీఆర్ నాయకత్వం. రైతు పంటలు ఎండిపోతా ఉంటే రైతు ధాన్యం కొనుగోలు చేయకుండా ఇలా కళాలలో తడుస్తూ ఉంటే, రైతు ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుంటే రైతు బోనస్ కోసం కొట్లాడింది కేసీఆర్ గారి నాయకత్వం. రైతు కన్నీళ్లు తుడడం కోసం భరోసా యాత్ర చేసింది కేసీఆర్ నాయకత్వం. రైతు నీళ్ల కోసం కొట్లాడుతుంది కేసీఆర్ నాయకత్వం. అరే బిడ్డ కాళేశ్వరం కుంగిపోయింది అంటున్నావు, పొంగిపోయింది అంటున్నావు, కూలిపోయింది అంటున్నావు, బిడ్డ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారు నాయన బాగు చేయమని చెప్పారు. మాట కదా కేసీఆర్ చెప్పింది, ఫస్ట్ చెప్తుంది అది కూడా. అరే ఓ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు మంచి అయితే చెడైతురు నాయన, అట్టని దాన్ని కూలగొట్టుకుంటావా, దాన్ని పాడు చేసుకుంటావా? కేసీఆర్ మీద కోపం ఉంటే నా మీద చూపెట్టరా నాయన, డ్యామ్ మీద చూపెడుతున్నావు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చూపెడతా ఉన్నావు. ఎవడన్నా బాగు చేయలేడు, వాడు మంచి గట్టలేడు, వాడిని మళ్ళీ పిలుచుకొని దాని మీద సమీక్ష చేసి గదే చెప్పింది కేసీఆర్కి. ఎప్పుడైతే చెప్పిండో ఇప్పుడు వాళ్ళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా అదే చెప్పింది, బాగా చేయమని చెప్పింది. సార్ కూడా అదే చెప్పిండు. ఎందుకు బాగా చేస్తలేరు అంటారు? కేసీఆర్ని బదనాం చేయాలి కదా అంతేనా? ఇప్పుడు కాళేశ్వరాన్ని బాగు చేస్తే కేసీఆర్ని బదనాం చేయడం రాదు కదా. కాబట్టి మరి బదనాం చేయడం 2 రకాల బదనాలు ఉన్నాయి. వాళ్ళు బాగుపడాలి కదా. మరి కేసీఆర్ బదనాం కావాలి, బదనాం చేయాలంటే కొన్ని రోజులు ఆపాలి, ఆపినాక వాళ్ళకి వచ్చేటువంటి ఏం చేయాలి, ఆడ పోయి గాబర్ చేస్తున్నాయి కదా.
ఏమొస్తాయి? బ్యాగులు వస్తాయి, మూటలు అదే, వస్తాయి. మూటలు అర్థమైంది. మళ్ళీ పోయి ఢిల్లీకి అప్పచెప్పి రావాలి. ఉమ్. ఎందుకు మరి ఇవాళ 140 రోజుల నుంచి చేస్తే ఇవాళ మన పంట ఎండిపోకపోవు కదా.